కాసేపట్లో ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ తీహార్ జైల్లో లొంగిపోనున్నారు. ఎన్నికల ప్రచారానికి సుప్రీంకోర్టు ఇచ్చిన మధ్యంతర బెయిల్ గడువు ముగిసింది. మధ్యంతర బెయిల్ ఇవ్వాలంటూ దాఖలు చేసిన పిటిషన్పై విచారణ ఈ నెల 5వ తేదీకి వాయిదా పడింది. దీంతో లొంగిపోయేందుకు తీహార్ జైలుకు బయలుదేరారు కేజ్రీవాల్. మొదట రాజ్ఘాట్లోని మహాత్మాగాంధీ స్మారకాన్ని సందర్శించిన ఆయన ఆ తర్వాత కర్ణాటక ప్రాంతంలోని హనుమాన్ ఆలయాన్ని దర్శించుకోనున్నారు. అనంతరం పార్టీ ఆఫీసులో నేతలు కార్యకర్తలను కలిసి తీహార్ జైల్లో అధికారుల ముందు లొంగిపోనున్నారు. కాసేపట్లో ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ తీహార్ జైల్లో లొంగిపోనున్నారు. ఎన్నికల ప్రచారానికి సుప్రీంకోర్టు ఇచ్చిన మధ్యంతర బెయిల్ గడువు ముగిసింది. మధ్యంతర బెయిల్ ఇవ్వాలంటూ దాఖలు చేసిన పిటిషన్పై విచారణ ఈ నెల 5వ తేదీకి వాయిదా పడింది. దీంతో లొంగిపోయేందుకు తీహార్ జైలుకు బయలుదేరారు కేజ్రీవాల్. మొదట రాజ్ఘాట్లోని మహాత్మాగాంధీ స్మారకాన్ని సందర్శించిన ఆయన ఆ తర్వాత కర్ణాటక ప్రాంతంలోని హనుమాన్ ఆలయాన్ని దర్శించుకోనున్నారు. అనంతరం పార్టీ ఆఫీసులో నేతలు కార్యకర్తలను కలిసి తీహార్ జైల్లో అధికారుల ముందు లొంగిపోనున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ఢిల్లీ ప్రతినిధి వెంకటేష్ అందిస్తారు. వెంకటేష్, ఢిల్లీ లిక్కర్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న కేజ్రీవాల్ కు సుప్రీంకోర్టు ఇచ్చిన బెయిల్ గడువు నిన్నట్లో ముగిసింది. ఈ రోజు ఆయన తీహార్ జైల్లో లొంగిపోవాల్సి ఉంది. ఆ నేపథ్యంలో ఆయన తీహార్ జైలుకు వెళ్లేందుకు సిద్ధమయ్యారు. మార్గం మధ్యంలో మా రాజ్ఘాట్ ను అలాగే హనుమాన్ దేవాలయాన్ని దర్శించిన తర్వాత పార్టీ కార్యకర్తలతో మాట్లాడి తీహార్ జైలుకు వెళ్లబోతున్నారు. నిజానికి ఈ కేసులో అరవింద్ కేజ్రీవాల్ రెగ్యులర్ బెయిల్ పొందడానికి చాలా ప్రయత్నాలు చేశారు, కానీ అన్ని దారులు కూడా మూసుకుపోయాయి. ఆ నేపథ్యంలో ఆయన తప్పనిసరి పరిస్థితిలో ఈ రోజు కోర్టు ఆదేశాలతో జైల్లో లొంగిపోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. నిజానికి ముందుగా ఆయన సుప్రీంకోర్టును ఆశ్రయించారు. తనకు అనారోగ్య సమస్యలు ఉన్నాయి, సిటీ స్కాన్ చేయించాలని. కానీ సుప్రీంకోర్టు ఆ పిటిషన్ తీసుకోవడానికి అంగీకరించలేదు. దాంతో ఆయన లోయర్ కోర్టుకు వెళ్లారు. అక్కడ ట్రయల్ కోర్టులో కూడా దీనిపైన విచారణ జరిగింది. కానీ విచారణ జరిగినప్పటికీ కోర్టు దానిపైన ఎలాంటి నిర్ణయం వెలువరించలేదు. ఈ నెల 5వ తేదీన జడ్జిమెంట్ ఇస్తామని చెప్పడంతో ఆ పిటిషన్ పెండింగ్ లో పడింది. సో ఈ పరిస్థితుల మధ్యలో అరవింద్ కేజ్రీవాల్ జైలుకు వెళ్లాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. నిజానికి ఎన్నికల ప్రచార సమయంలో తనకు ఓటు వేస్తే, తన పార్టీకి ఓటు వేసి అఖండ మెజార్టీ గెలిపిస్తే తాను జైలుకు వెళ్లాల్సినటువంటి పరిస్థితి ఉండదు అనేటువంటి కామెంట్ ఆయన చేశారు. సో ఆ నేపథ్యంలో అరవింద్ కేజ్రీవాల్ మళ్ళీ అక్కడికి వెళ్లాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. సో మొత్తానికి ఈ వ్యవహారం పైన ఒకవైపు ఢిల్లీ కోర్టుల వివిధ దశలో కేసున్నటువంటి నేపథ్యంలో డెఫినెట్ గా ఈ అంశం ఒకవైపు కౌంటింగ్ ఎల్లుండి జరగనున్నటువంటి నేపథ్యంలో, అలాగే అరవింద్ కేజ్రీవాల్ పార్టీ 22 ఎంపీ సీట్లలో పోటీ చేస్తుంది. ఈ సమయంలో అరవింద్ కేజ్రీవాల్ జైలుకు వెళ్ళడం మాత్రం డెఫినెట్ గా ఆ పార్టీకి కొంత లోటుగానే కనబడుతుంది. రైట్ వెంకటేష్.